కొంతమంది ఇప్పుడు అడ్వకేట్ వ్యవస్థలు కూడా కొంతమంది చాలామందిని వేధిస్తూ ఉన్నారు, డబ్బులు తింటారు, పని చేయరు. ఇలా జడ్జీలు కూడా కొంతమంది అక్కడక్కడంటే న్యాయం అనేది ఒక పవిత్రమైనదన్నా, న్యాయ వృత్తి అనేది ఒక జడ్జి వృత్తి అనేది పవిత్రమైనదని తెలిసినా వాళ్ళు ఎక్కడో ఒక తాన 100కి 2 3 లేదంటే 10 మందో గడ్డి కరుస్తూ ఉన్నారన్న సంగతి ఆ నోట ఈ నోట వింటూ ఉన్నాం. కానీ బుద్ధిమంతులు ఉన్నారు కాబట్టి, అసలైన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం బతికిపోతున్నాం. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే మంత్రులు ముఖ్యమంత్రులే అడ్డదార. మంత్రి అంటే ఈ రాష్ట్ర నిర్మాణం లోపల 4 కోట్ల మంది ప్రజల తరపున ఈ రాష్ట్రము అభివృద్ధి చేయడానికి నేను ముందుకొచ్చి చేసుకుంటానని ప్రమాణం చేసి చెప్పినటువంటి ఒక మంత్రి అవినీతికి పాల్పడి అడ్డదారుల్లో డబ్బులు దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే ఇక ఈ రాష్ట్రం బాగుపడదు. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రజల ముందు ప్రమాణాలు చేసి అసెంబ్లీ సాక్షిగా భగవద్గీత మీద ప్రజల ముందు ప్రమాణాలు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళకి తెలిసిన వాళ్ళను అడ్డదారుల్లో దోసుకుంటూ ఉంటే ఇలా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. వాళ్ళు కూడా దోసుకుంటూ ఉన్నారు. ఇది ఒక్క రాష్ట్రం అని కాదు, ఏ రాష్ట్రం వెతికినా ఎందెందు వెతికినా ఎంతో కొంత లెవెల్లో ఉంది, తెలంగాణలో ఎక్కువ ఉంది. ఇలాంటి అడ్డదారులే ఈనాడు ఫుట్పాత్లో ప్రజలు బతుకుతూ ఉన్నంటే కారణం ఈ అడ్డదారిన లుచ్చాగాళ్ళే. అడ్డదారిలా అడ్డగోలిగా దోసుకునేవాడే ఇలా ఫుట్పాత్ ప్రజలకు కారణం. ఈనాడు ప్రజలు పేదరికంలో ఉంటున్నారంటే, ఈనాడు ప్రజల యొక్క బతుకులు మారదలేవంటే, ఈనాడు ఇల్లిటరసీ పెరిగిపోతుందంటే, ఈనాడు అవినీతి పెరిగిపోతుందంటే, ఈనాడు దుర్మార్గాలు పెరిగిపోతున్నాయంటే వీటన్నిటికీ కారణం అడ్డదారి, దొడ్డిదారి, దుర్మార్గమైన దారిని ఎంచుకున్నటువంటి నీచ్ కమేనే కుత్యాల వల్లనే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ వెనుకడుగు వేస్తూ ఉంది, వెనుకకు పోతా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా వాస్తవాన్ని తెలియజేసుకుంటూ ఉన్నా. అవినీతికి మేము సామ్రాట్లం, ఎంతనన్నా దోసుకుంటాం, ఎన్నైనా దాచుకుంటాం. కానీ ప్రజలలో మేము మేధావులుగా, ఈ దేశ నిర్మాతలుగా, ఈ దేశానికి మా చెమటలు చిందించి కట్టలు కట్టిన వ్యక్తులుగా మాత్రమే మమ్మల్ని గుర్తించాలి. ఎందుకంటే ఆ గుర్తించడానికి మీరెవరో కాదు, టీవీలు మావే, పేపర్లు మావే, బుక్కులు రాసేవాడు నా బానిసనే, కథలు రాసేవాడు నా బానిసనే, పాటలు వాడేవాడు నా బానిసనే. ఈ బానిసలందరూ కలిసి నా గురించి పొగుడుతూ ఉంటారు. నేను వాళ్ళను అడ్డదారుల్లో ముందుకు తీసుకుపోతూ ఉంటా. ఈ సమాజం ఏమైనా పర్వాలేదు, ఈ పేదరికం పెంచి పోషించబడినా పర్వాలేదు, ఈ పేదరికం నాశనమైన, ఈ పేదరికం ఇదే విధంగా ఉండి ఈ రాష్ట్రంలో అన్నమో రామచంద్రాన్ని పోయినా సరే కానీ నేను ఈ దారిలో ఎంచుకుంటానని చెప్పి అనేక మంది మన రాజ్యాంగం ప్రకారంగా మెసులుకోకుండా అవినీతి చేయొద్దని తెలిసిన, అడ్డదారులు పోవద్దని తెలిసిన అడ్డదారులకు పోతా ఉన్నారంటే ఎవడెవడైతే అడ్డదారుల్లో పోతా ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఈ పేద ప్రజల యొక్క కడుపు కొట్టిన వాళ్ళే. పేద ప్రజల యొక్క జీవితాలను, వాళ్ళ తలతరాలను కాళ్ళ కిందేసి నలిపిన వాళ్ళే. కాబట్టి వాళ్ళను ఎప్పుడో ఎక్కడో ఒక చోట రేపు రాబోయే తరానికి వాస్తవాలు చెప్తాం. ఎవడు లంచం తీసుకున్నా, ఎవడు మోసం చేసినా దుర్మార్గులుగానే ముద్రిస్తుంది తప్ప మీ జీవితాలు మీ తరతరాలకు తెలిసిపోయే విధంగా పుస్తకాలు వేస్తాం తప్ప మిమ్మల్ని వదలమని ఈ సమాజం మొత్తం మీ ఎంట పడేటట్టు చేసే బాధ్యత మేము అందరం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎక్కడుందా న్యాయం? ఏంది ఈ అవినీతి? ఈ అవినీతి ఎక్కడెక్కడుంది? ఒక దుర్మార్గుడు అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తాడు, వానికి వ్యతిరేకంగా ఉన్నోడిని, ఇవాళ డబ్బులు లేలోని పేదోని ఒక చేపకు గాలం వేరవేసినట్టు డబ్బులు ఇచ్చి వీళ్ళని అడ్డదారులో తీసుకుపోయి ఇవాళ మరణాలు జరిచేటువంటి పరిస్థితికి వచ్చింది.